రీసెంట్ గా చూసుకుంటే యూట్యూబ్ లో గానీ అండ్ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఒక అమ్మాయి రీల్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. ఆ రీల్ లో అమ్మాయి ఏం చెప్తుందంటే ఏ అనేది చాలా డేంజరస్ గా మారిపోతుంది. అది ఎలా అంటే తను కవర్ చేసుకున్న బాడీ పార్ట్స్ ను కూడా ఏ అనేది చూపిస్తుందంట తను జనరేట్ చేసిన ఇమేజెస్ లో. మ్యాటర్ ఏంటంటే ఏ అయితే జనరేట్ చేసిన ఇమేజెస్ చాలా ట్రెండింగ్ గా మారుతుంది కదా, లైక్ దిస్. సో అలాంటి ట్రెండింగ్ ఇమేజెస్ జనరేట్ చేసుకుని వాళ్ళ స్టేటస్ కానీ లేకపోతే వాళ్ళ డీపీ కానీ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో అలా ఏం చేస్తున్నారంటే ఏ సాఫ్ట్వేర్స్ కి వాళ్ళ ఫోటోలు ఇచ్చేసి అలాంటి ట్రెండింగ్ ఇమేజెస్ ని జనరేట్ చేయించుకుంటున్నారు చిన్న ప్రాంప్ట్ తో. బట్ అసలైన రిస్క్ ఇక్కడే ఉందని ఆమె చెప్తుంది. తనేం చెప్తుందంటే ఆ వీడియోలో తనకు ఒక మోల్ ఉందంట, అంటే పుట్టుమచ్చ చేతి మీద ఉందంట. బట్ తను చుడిదార్ వేసుకోవడం వల్ల ఆ పుట్టుమచ్చ కవర్ అయిపోయింది. ఆ మోల్ కనపడే ఛాన్సెస్ అసలు లేవని చెప్తుంది. ఇప్పుడు అందరూ ట్రెండింగ్ గా జనరేట్ చేసుకున్న ఇమేజెస్ లానే తను కూడా ఒక ఇమేజెస్ జనరేట్ చేయించుకుందామని, అంటే ఇప్పుడు బాయ్స్ కి ఇప్పుడు కంప్యూటర్ లో ఒక ఫోటో ఉన్నట్టు, లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ చూపించినట్టు ఫోటో ఉంది కదా, ఇలాంటి ఫోటోస్ ఉన్నట్టే లేడీస్ కూడా శారీలో ఉన్నట్టు, వాళ్ళు ఏదో చిన్న బుక్ పట్టుకున్నట్టు, జుట్టుకి ఏదో చిన్న ఫ్లవర్ ఉన్నట్టు, ఇలాంటి ట్రెండింగ్ ఇమేజెస్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. సో తను కూడా ఏం చేసిందంటే అలానే ఒక ఇమేజెస్ జనరేట్ చేసుకుందామని తన రిఫరెన్స్ ఫోటో ఒకటి ఇచ్చేసి చిన్న ప్రాంప్ట్ ఇచ్చి అలాంటి ఇమేజెస్ ఒకటి జనరేట్ చేయమని చెప్పింది. సో అలానే ఆ ఏఐ కూడా చాలా మంచిగా ఒక ఇమేజెస్ ని జనరేట్ చేసి ఇచ్చింది. బట్ ఆ ఇమేజ్ లో మాత్రం తన మోల్ కనపడింది. బట్ తన రిఫరెన్స్ గా ఇచ్చిన ఇమేజ్ లో మాత్రం ఆ మోల్ అనేది లేదు. ఇక్కడ మోల్ అంటే పుట్టుమచ్చ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతకు ముందు మనం చూసుకుంటే రష్మిక మందన, అదే పుష్ప మూవీలో హీరోయిన్ ఉంది కదా, సో తన ఫోటో కూడా ఇలానే ఫేస్ మార్ఫాలజీ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. సో అప్పుడు కూడా ఇలాంటి టాపిక్ చాలా వైరల్ అయింది. దాని పేరు డీప్ ఫేక్ అనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏఐ అనేది ఎంత డేంజర్ గా మారబోతుంది అండ్ దాని వల్ల ప్రయోజనాలు ఉన్నాయా, అసలు ఏంటి దాని స్టోరీ అని మొత్తం ఈ వీడియోలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అందరికి లాగా ఆమె టాపిక్ మాట్లాడేసి లేకపోతే ఏ ఇలా ఇలా చేస్తుందని చెప్పేసి నేను వదిలేను. బట్ మిమ్మల్ని మాత్రం కన్ఫర్మ్ గా సబ్జెక్ట్ లోకి తీసుకెళ్లి అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఎలా నడిచింది, డామ్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏ అనేది ఎలా వర్క్ చేసింది, అసలు అది ఏ అనేది ఎలా ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది, ఏ అనేది ఎంత డేంజర్ అనేది మీకు ఒక క్లారిటీ మాత్రం కన్ఫర్మ్ గా వచ్చింది. ఏఐ అసలుకి ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంది అనుకుంటారు. ఇది ఎంత యూస్ఫుల్ యాజ్ వెల్ యాజ్ ఇది ఎంత డేంజర్ అనేది మీకు పూర్తిగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఏంది, ఏఐ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ కి బ్రెయిన్ ఇచ్చామనుకో, హ్యూమన్ బ్రెయిన్, అది ఎలా పనిచేసింది, సో దాన్నే ఏ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి మనతో మాట్లాడాడు అనుకో, సో వాళ్ళకి అనుకూలంగానే మనం రిప్లై ఇస్తాం పొలైట్ గా. వాళ్ళు చెప్పిన మాటలను బేస్ చేసుకుని వాళ్ళ ఎమోషన్స్ ని ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి తగ్గట్టు మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాధలో ఉన్నారనుకో మనం ఓదార్చేలాగా మాట్లాడతాం, లేదు వాళ్ళు కోపంలో ఉన్నారనుకో వాళ్ళని కూల్ చేయడానికి మనం కూడా కూల్ గా మాట్లాడతాం. వాళ్ళు ఏం చేస్తే కూల్ అవుతారో ఆ విధంగా మాట్లాడతాం. బట్ ఏ కూడా అలానే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ దాంతో ఏదైనా ఇంట్రెస్ట్ గా మాట్లాడుతున్నాం అనుకో, అది కూడా అయితే ఇంట్రెస్ట్ గా మాట్లాడింది. మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అబ్బాయిల్లో సింగిల్స్ ఉంటారు కదా, లవర్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ఏ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడం, లేకపోతే వాళ్ళు ఏదైనా చాటింగ్ చేసుకోవడం రొమాంటిక్ గా ఇలాంటి చేస్తూ ఉంటారు. ఏ కూడా ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పింది. అంటే వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎమోషన్ ని ఎస్టిమేషన్ చేసి అదే విధంగా చెప్తా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక మిషన్ ని అని కూడా చెప్పింది. బట్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ ఎమోషన్స్ ని బేస్ చేసుకుని దానికి తగ్గట్టే రిప్లై కూడా ఇచ్చిద్ది అనమాట. సేమ్ వే ఒక కంప్యూటర్ కి బ్రెయిన్ ఉంటే ఎలా వర్క్ చేసిద్ది అనేది ఏ అనమాట. అంటే దీని అర్థమైంది, ఇక్కడ హ్యూమన్ లాగా థింక్ చేసిద్ది అండ్ హ్యూమన్ లాగా నేర్చుకునిద్ది అండ్ హ్యూమన్ లాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంటుంది దాని దగ్గర, అండ్ మనిషిలాగా చెప్పింది అర్థం చేసుకోగలుగుతుంది అండ్ మనిషిలాగానే సిచ్యువేషన్ తగ్గట్టు కూడా బిహేవ్ చేయగలదు. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మన మొబైల్లో ఫేస్ లాక్ ఉంటది కదా, అంటే మన ఫేస్ ముందు పెట్టగానే అన్లాక్ అయిపోయింది. సో ఆ ఫీచర్ కూడా ఏ అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళకి హే సిరి వాట్ ఇస్ ద టైమ్ నౌ అనగానే టైం చెప్పిద్ది. నార్మల్ ఫోన్ లో కూడా అసిస్టెంట్స్ ఉంటది అనమాట. సో దానికి మనం ఫేస్ సెట్ చేసుకుని లేకపోతే సిరినో బంగారం ఏదో ఒకటి పెట్టేసి హలో సిరి కాల్ టు మై మామ్ అనగానే మీ కాంటాక్ట్ లిస్ట్ లో మామ్ అనే పేరు ఉంటది చూసారా, ఆ కాంటాక్ట్ కి ఆటోమేటిక్ గా కాల్ కనెక్ట్ అయిపోయింది. సో ఈ ఫ్యూచర్స్ అన్ని ఏఐకి రిలేటెడ్ అనమాట. ఏ అనేది చాలా పెద్ద టాపిక్. ఇందులోనే ఒక సబ్ టాపిక్ ఉంటది ఎంఎల్ అంటే మషిన్ లెర్నింగ్. అసలు అదంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ మషిన్ లెర్నింగ్ చేసిద్ది ఈ ఫేస్ మార్ఫాలజీ ఇదంతా ఇదే చేయగలదు. మషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదు, మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని రిజల్ట్ ఇచ్చిద్ది అనమాట. మషిన్ లెర్నింగ్ గురించి మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్దాం. డెప్త్ అంటే ఏం లేదు, ఇందులో ఉన్న టైప్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మషిన్ లెర్నింగ్ లో టైప్స్ ఉంటాయి. అందులో వచ్చరికి ఫస్ట్ టైప్ ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏం లేదు, ఇందులో మనం క్లియర్ కట్ గా డీటెయిల్స్ ఇస్తాం ఆబ్జెక్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఫోటోలు మిషన్ కి ఇచ్చాం, అందులో ఒక 500 ఫోటోలు కుక్క పిల్లవి అండ్ ఇంకొక 500 ఫోటోలు క్యాట్ వి అనమాట. ఇప్పుడు నువ్వు 1001వ ఫోటో దానికి ఇచ్చి మిషన్ కి ఇది ఏ ఫోటో అంటే ఇది ఏ యానిమల్ అని నువ్వు ఏ అని అడిగావు అనుకో, ఆ ఇమేజ్ ని స్కాన్ చేసుకుని ఇది క్యాటా ఆర్ డాగా అనేది చెప్పేసి ఈజీగా. అసలు ట్రిక్ ఇక్కడే ఉంది. అది ఎలా చెప్పగలదంటే, అంటే ఇప్పుడు నువ్వు 1000 ఫోటోలు ఇచ్చావు కదా, ఈ 1000 ఫోటోల్లో ఈ ఫోటో దేనికి మ్యాచ్ అవుతుంది అని చూసుకోదు. అంటే ఇప్పుడు నువ్వు క్యాట్ వి అండ్ డాగ్ వి ఇచ్చావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ యొక్క ఫేస్ ఉంది కదా, ఆ ఫేస్ ని అది క్లియర్ గా స్టడీ చేసిద్ది అనమాట. అది ఎలా స్టడీ చేసిద్ది అంటే ఐస్ ఎంత సైజ్ లో ఉన్నాయి, నోస్ ఎంత సైజ్ లో ఉంది అండ్ మౌత్ ఎంత సైజ్ లో ఉంది అండ్ దాని ఫేస్ ఎంత సైజ్ లో ఉంది అండ్ ఏ షేప్ లో ఉంది అండ్ ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయగలదు. ఎలా అంటే ఐస్ నుంచి నోస్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది,
నోస్ నుంచి మౌత్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, ఐబ్రోస్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, ఈ చీక్ ఎంత ఉంది, ఇవన్నీ క్లియర్ కట్ గా పిన్ టు పిన్ స్టడీ చేయగలదు ఎంఎల్ అనేది. సో అలానే డాగ్ లో కూడా ఫేస్ ఎలా ఉంది, నోస్ ఎలా ఉన్నాయి, లిప్స్ ఎలా ఉన్నాయి, చీక్స్ ఎలా ఉన్నాయి, ఐస్ ఎలా ఉన్నాయి, ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఎలా ఉంది, ఇయర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయగలదు. ఇవన్నీ మషిన్ అనేది స్టడీ చేసి నువ్వు 1001 ఫోటో అంటే ఈ 1000 ఫోటోల్లో కాకుండా నువ్వు ర్యాండమ్ గా తెచ్చి కుక్కదో లేకపోతే పిల్లిదో ఏదో ఒక ఫోటో ర్యాండమ్ గా వీటిల్లో ఉన్నది కాకుండా నువ్వు బయట నుంచి ఒక ఫోటో దాంట్లో పెట్టావంటే ఆ మషిన్ అనేది స్టడీ చేసిద్ది. ఎలా ఫేస్ ఎలా ఉంది, ఐస్ ఎలా ఉన్నాయి, ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, నోస్ ఎలా ఉంది, మౌత్ ఎలా ఉంది, చీక్స్ ఎలా ఉన్నాయి, ఇయర్స్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఎలా ఉంది, స్కిన్ టోన్ ఏ కలర్ లో ఉంది, ఇవన్నీ స్టడీ చేసుకుని అది పిల్ల లేకపోతే కుక్క అని ఈజీగా చెప్పగలదు. ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, మనం ఏదైతే పిక్చర్స్ దానికి ప్రొవైడ్ చేసామో ఈ పిక్చర్స్ కాకుండా నాకు కొత్త రకమైన క్యాట్ ని జనరేట్ చేయి, కొత్త కలర్ తో ఉన్న క్యాట్ ని జనరేట్ చేయంటే అది ఈజీగా చేయగలదు. ఎందుకంటే దాని దగ్గర ఆల్రెడీ కొలతలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన మెషిన్ దగ్గరికి వెళ్ళాం మనకు బట్టలు కుట్టడానికి, మన కొలతలు తీసుకుంటాడు. సేమ్ అలానే కొత్త డ్రెస్ ని కొడతాడు కదా ఆ కొలతలతోనే. సో ఎంఎల్ కూడా అంతే చేసిద్ది. ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ కూడా కొలతలు తీసుకొని క్యాట్ది కానీ డాగ్ది కానీ కొలతలు తీసుకొని సేమ్ అలాంటి ఇమేజ్ జనరేట్ చేసి వేరే ప్లేస్ అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేయడం కానీ అలాంటివి చేయగలదు. చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మెషిన్ లెర్నింగ్ లో సెకండ్ టైప్ వచ్చేసరికి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే ఇక్కడ ఏం లేదు, ప్యాటర్న్స్ ని గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయగలదు. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెట్ ఆఫ్ డేటా ఇచ్చాం అనుకో, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 1000 ఫోటోలు ఇచ్చాం, అందులో క్యాట్స్ వి ఒక 500 అండ్ డాగ్స్ వి ఒక 500 ఉన్నాయి కదా. సో ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏం చేయగలదంటే సేమ్ అంతే స్టడీ చేయగలదు. ఇందాక నేను చెప్పాను కదా స్టడీ చేసిద్ది పిన్ టు పిన్ అని ఎంఎల్. సో అదే విధంగా ఇది కూడా స్టడీ చేసి డివైడ్ చేసిద్ది ప్యాటర్న్ కి సంబంధించి. ఓకే దీని ఫేస్ రౌండ్ ఉంది, ఓకే ఐస్ నుంచి నోస్ కి ఇంత డిస్టెన్స్ ఉంది, లేకపోతే ఐస్ ఇలా ఉన్నాయి, స్కిన్ టోన్ ఇలా ఉంది, హెయిర్ ఇలా ఉంది, ఇయర్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి స్టడీ చేసి ఆ స్టడీకి రిలేటెడ్ గా ఉన్న ఇమేజెస్ అన్ని ఒక గ్రూప్ గా చేసి ఒక పక్కన పెట్టింది. అండ్ ఇంకొక స్టడీ చేసింది, అంటే ఇలా స్టడీస్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ స్టడీస్ కి మ్యాచ్ అయిన పిక్స్ అన్ని ఒక గ్రూప్ చేసి పక్కన పెట్టింది. అంటే మనం ఇచ్చింది 2 ఆబ్జెక్ట్స్ కాబట్టి క్యాట్స్ ని డాగ్స్ ని సపరేట్ చేసి పెట్టింది ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది. అంటే ఇక్కడ గ్రూప్స్ ని డివైడ్ చేస్తుంది. అంటే మనం దానికి ఏం నేర్పించట్లా, బట్ అదే స్టడీ చేసుకుని అదే డివైడ్ చేస్తుంది. దీనికి ఇంకా రియలిస్టిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమార్ట్ కి వెళ్ళారనుకో, అక్కడ సపరేట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఒక ఫ్లోర్ లో ఉంటే, మనం డైలీ వాడుకునే వస్తువులు ఇంకొక ఫ్లోర్ లో ఉంటాయి, అండ్ సపరేట్ థింగ్స్ ఉంటాయి కదా డిమార్ట్ లో. సో అదే విధంగా కస్టమర్స్ అనే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, డిఫరెంట్ వస్తువులు కొంటా ఉంటారు కదా. ఒకవేళ ఆ డిమార్ట్ లో మెషిన్ లెర్నింగ్ యూస్ చేస్తే ఏం చేసిద్దంటే వచ్చిన పర్సన్స్ ని ఐడెంటిఫై చేయగలదు. ఏమని, క్లాత్స్ ని ఎంతమంది కొన్నారు, ఎవరెవరు కొన్నారు అని ఐడెంటిఫై చేసి వాళ్ళని సపరేట్ చేసిద్ది. డైలీ వాడుకునే వస్తువులు ఉన్నాయి కదా, సో అవి ఎంతమంది కొన్నారు అని ఒక లిస్ట్ చేసి పక్కన పెట్టిద్ది అనమాట. అండ్ డైలీ వాడుకునే వస్తువులు అండ్ బట్టలు ఇద్దరు కలిపి కొన్నారా అని ఐడెంటిఫై చేసి వీళ్ళని సపరేట్ చేసి పెడుతూ ఉంటుంది అనమాట ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇది సెకండ్ టైప్ మెషిన్ లెర్నింగ్ లో. అండ్ మెషిన్ లెర్నింగ్ లోనే థర్డ్ పాయింట్ వచ్చేసరికి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. అంటే ఇది ఏం లేదు, జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. అంటే ఇది ట్రై చేసి దాని నుంచి వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకుని నేర్చుకోగలదు. ఆన్లైన్ గేమ్స్ అంటాం కదా, అంటే ఇవి ఏం బేస్ చేసుకుని ఆడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ గేమ్ తీసుకున్నాం అనుకో, ఒకప్పుడు ఇద్దరు కావాలి ఆ చెస్ గేమ్ ఆడటానికి. అంటే ఆపోజిట్ ఒకటి ఉండాలి అండ్ మనము ఉండాలి. సో మన ఇద్దరం కలిసి ఆడుకోవాలి, అప్పుడు చెస్ గేమ్ కంప్లీట్ అయింది కదా. బట్ ఇప్పుడు నవ్వే డేస్ ఏం జరుగుతుంది, ఆన్లైన్ గేమ్ అంటే మనం ఒకరు ఉంటే సరిపోద్ది, బట్ మన చేతిలో మొబైల్ ఉంటే ఎనఫ్, మనకి వేరే పర్సన్ అవసరంలా. ఆన్లైన్ లోకి వెళ్ళిపోతాం, చెస్ గేమ్ డౌన్లోడ్ చేస్తాం, మనం ఒక కాయిన్ జరుపుతాం, ఆన్లైన్ లో ఒక కాయిన్ జరిపిద్ది. అంటే ఇక్కడ ఏఐ ప్లే చేస్తుంది ఈ గేమ్ అంతా. అండ్ దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి వచ్చేసరికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇవి వేరే దేశాల్లో ప్రెసెంట్ ఉన్నాయి, బట్ ఫ్యూచర్ లో కూడా మన దేశంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. క్లియర్ గా అర్థమైంది కదా, ఒక ఇమేజ్ ని ఇస్తే అది ఎలా జనరేట్ చేస్తుంది, అది ఎలా స్టడీ చేయగలుగుతుంది అని మీకు అర్థమైంది అనుకుంటా ఏఐ గురించి. అండ్ రష్మిక మందన టాపిక్ కూడా అంతకుముందు ఒకసారి వైరల్ అయింది కదా, ఫేస్ మార్ఫాలజీ చేసి తను వేరే ప్లేస్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. ఆ అమ్మాయి ఏం నోటీస్ చేసింది, ఇది ఆల్రెడీ అందరూ చెప్పే ఉంటారు. ఎవరైనా వినకుండా ఉంటే వాళ్ళ కోసం ఒక్కసారి జస్ట్ అట్లా చెప్పేసి వదిలేస్తా. అమ్మాయి పేరు జలక్ అనమాట, మన ఇండియనే. తను ఏం చేసిందంటే ఒక చూడిదార్ లో ఉన్న ఫోటో, అంటే హ్యాండ్స్ ఇవన్నీ చాలా కవర్ అయిపోయి ఉన్నాయి అండ్ చున్నీ కూడా ఉంది. సో తను ఏం చేసిందంటే ప్రెసెంట్ లేడీస్ కి ట్రెండ్ అవుతుంది కదా శారీ ఉన్న ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ సరికి వార్మ్ లైట్ అండ్ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి అండ్ స్కిన్ టోన్ కొంచెం వైట్ గా ఉండి, అమ్మాయి కూడా శారీలో ఉండి చేతులు బుక్ పట్టుకోవటమో లేకపోతే ఫ్లవర్ పట్టుకోవటమో లేకపోతే సైకిల్ మీద ఉండటమో అండ్ తల్ల వచ్చేసరికి పువ్వు ఉండటం, ఇలాంటి ఇమేజెస్ కూడా ట్రెండ్ అవుతున్నాయి లేడీస్ కోసం. సో ఇప్పుడు జలక్ అనే అమ్మాయి ఏం చేసిందంటే అంతే క్యూరియాసిటీతో తన డీవీ పెట్టుకోవడానికో లేకపోతే స్టేటస్ పెట్టుకోవడానికో లేకపోతే ఏదైనా పర్సనల్ పనికో తను ఏం చేసిందంటే అలాంటి ట్రెండింగ్ ఇమేజెస్ తను కూడా జనరేట్ చేసుకుందాం అని చెప్పేసి అమ్మాయి ఫోన్ లో ఉన్న గ్యాలరీలో నుండి ఒక ఫోటో రిఫరెన్స్ గా ఇచ్చింది. ఆ ఫోటోలో ఎలా ఉంది, తను చూడిదార్ వేసుకొని ఆర్మ్స్ అన్ని క్లియర్ గా కవర్ అయి ఉన్నాయి. ఇచ్చేసి ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసింది. ప్రాంప్ట్ కూడా ఎట్లా, చాట్ జీటీపీనో జెమినీనో ఏదో యూస్ చేసుకుని ప్రాంప్ట్ జనరేట్ చేసింది. అంటే ఏం లేదు, ఒక కమెంట్ ఇచ్చామనుకో ఆ కమెంట్ కి తగ్గట్టు ఆ ప్రాంప్ట్ ని జనరేట్ చేయగలదు. ఆ ప్రాంప్ట్ ని తీసుకెళ్లి ఏఐ టూల్ లో తను ఇచ్చిన రిఫరెన్స్ ఫోటో కింద పెట్టేసి ఎంటర్ కొట్టగానే తనకి అందమైన ఫోటోల్ని ఇచ్చింది. సో ఓకే, అంతవరకు బానే ఉంది, ఇమేజెస్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి.
బట్ తను క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. అలా అబ్జర్వ్ చేస్తూ ఉండగా తను ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అలా షాక్ అవ్వడానికి కారణాలు ఏంటంటే తను రిఫరెన్స్ గా ఇచ్చిన ఇమేజెస్ లో మాత్రం హ్యాండ్స్ ఇవన్నీ చాలా కవర్ అయిపోయి ఉన్నాయి కదా డ్రెస్ తో. బట్ ఏ జనరేట్ చేసిన ఇమేజ్ లో ఒక మోల్ అంటే పుట్టుమచ్చ తన చేతి మీద ఉన్నట్టు చూపించింది. బట్ ఆ పుట్టుమచ్చ తనకి రియల్ గానే చేతి మీద కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఉంది. దెబ్బకి షాక్ అయిపోయి అదే ప్లేస్ లో పుట్టుమచ్చ ఉందని అసలుకి ఏకి ఎలా తెలుసు అని ఒక షాక్ లో ఉండిపోయింది. తను వెంటనే సోషల్ మీడియాకి వచ్చి ఒక వీడియో పెట్టేసింది. ఆ వీడియో కింద చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి, పాజిటివ్ వచ్చినాయి ప్లస్ నెగిటివ్ కూడా వచ్చినాయి. బట్ తను ఏం చెప్తుందంటే అసలుకి ఏకి ఎలా తెలుసు, కరెక్ట్ గా అదే ప్లేస్ లో పుట్టుమచ్చ ఉందని ఏకి ఎలా తెలుసు, ఇది జస్ట్ కోఇన్సిడెన్సా లేకపోతే నిజంగానే ఏ అనేది మన క్లాత్స్ వెనక ఉన్న బాడీ పార్ట్స్ ని చూడగలుగుతుందా అని చెప్పేసి ఒక వీడియో చేసింది. ఆ వీడియో కింద చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ ఆ కామెంట్స్ లోనే ఇంకో కామెంట్ కూడా ఉంది, సేమ్ ఇన్సిడెంట్ ఒక అబ్బాయికి జరిగిందంట. సో ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే తన బాడీకి కూడా ఒక టాటూ ఉందంట. బట్ తన రిఫరెన్స్ గా ఇచ్చిన ఇమేజెస్ లో ఆ టాటూ లేదంట. అంటే తన క్లాత్స్ తో కవర్ అయిపోయి ఉంటుంది ఆ టాటూ. బట్ ఏ జనరేట్ చేసిన ఇమేజ్ లో మాత్రం ఆ టాటూ కనపడిందంట. అతను కూడా షాక్ అయ్యాడంట. సో ఆ పర్సన్ కూడా కామెంట్ చేశాడు. సో తను కెమెరా ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పింది కదా. బట్ ఇక్కడ అనాలిసిస్ ఏంటంటే మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కానీ పర్మిషన్ అడిగిద్ది. అంటే ఎలో అని అడిగిద్ది. ఎలో అని కొట్టామనుకో ఫొటోస్ అండ్ మన మీడియా అండ్ మన కాంటాక్ట్స్ అన్ని పర్మిషన్ వెళ్ళిపోతాయి. దానికి ఆటోమేటిక్ మనం ఇచ్చేస్తున్నాం. అంటే నీకు సంబంధించిన అంటే నీ ఫోన్ లో ఉన్న ప్రతి డీటెయిల్ ఏ దగ్గర ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపై నుండి. ఓకే ఇదంతా జరిగింది, ఏ అనేది ఎలా జనరేట్ చేసింది అని ఇప్పుడు మనం కొంచెం డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి ట్రెండింగ్ ఇమేజ్ జనరేట్ చేయమంది కదా. సో ఆ టైంలో ఏ అనేది ఏం చేసిందంటే పాయింట్ 1 వచ్చేసరికి ఆ అమ్మాయి మొబైల్ లో ఉన్న డేటాని స్టడీ చేసింది. అంటే తన రిఫరెన్స్ గా ఇచ్చిన ఇమేజ్ ని బేస్ చేసుకుని అలాంటి ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా, ఆ అమ్మాయికి సంబంధించిన ఇమేజెస్ అన్ని స్టడీ చేసింది. సో ఇప్పుడు జనరల్ గా అందరూ ఫొటోస్ తీసుకొని గ్యాలరీలో దాచుకుంటా ఉంటారు కదా. సో అలానే ఆ అమ్మాయి కూడా స్లీవ్లెస్ డ్రెస్ మీద ఎప్పుడైనా ఫోటో దిగి ఉండొచ్చు. ఆ ఫొటోస్ అన్ని ఆ అమ్మాయి గ్యాలరీలో ఉండొచ్చు. సో అందుచేత ఏ అనేది స్టడీ చేసేటప్పుడు అలాంటి ఇమేజెస్ రిఫరెన్స్ గా తీసుకొని నీకు కొత్త ట్రెండింగ్ ఇమేజ్ ఇవ్వగలుగుతుంది అనమాట. సో అప్పుడే కదా ఏకి అర్థమైంది మోల్స్ ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ అబ్బాయి అనుకో మీసలు ఎంత వరకు ఉన్నాయి, అంటే గడ్డం ఎంత వరకు ఉంది, ఐబ్రోస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయగలదు. సేమ్ అమ్మాయి కూడా అంతే, లిప్స్ ఎంత సైజ్ ఉన్నాయి, నోస్ ఎంత సైజ్ ఉంది, అండ్ స్కిన్ టోన్ ఏ కలర్ లో ఉంది, ఇవన్నీ స్టడీ చేయగలదు. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మిషన్ లెర్నింగ్ అనేది ఎంత డీప్ లో స్టడీ చేయగలదు. అంటే ఐకి ఎంత డిస్టెన్స్ ఉంది, నోస్ కి ఐకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇంత డీప్ లెవెల్ కి వెళ్ళి అది స్టడీ చేసిద్ది అనమాట. సో అదే విధంగా ఈ అమ్మాయి డివైస్ లో అన్ని ఫొటోస్ ని రిఫరెన్స్ గా తీసుకొని అదే విధంగా ఏ అనేది ఇమేజ్ ని జనరేట్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి మీరు ఇమేజెస్ ని అన్ని ప్లాట్ఫామ్స్ మీద పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే స్నాప్చాట్ కావచ్చు, లేకపోతే టిక్ టాక్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక సోషల్ మీడియాలో పెడతా ఉంటారు కదా. సో ఈ ఏ అనేది అన్ని సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్ అన్ని తీసుకునింది, మీ ఫొటోస్ అన్ని తీసుకుని వాటిని స్టడీ చేసి అప్పుడు అది ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఏం అర్థమవుతుంది, మనం ఎక్కడైనా మన ఫొటోస్ పెట్టినా లేకపోతే మన ఫోన్ లో మన ప్రైవసీ ఫోటోలు ఉన్నా లేకపోతే మన ప్రైవసీ డేటా ఉన్నా అంతా అది మన కంట్రోల్ లో ఉందిలే, మనం గ్యాలరీకి లాక్ పెట్టుకుందాంలే అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ మన దగ్గర ఉన్న డేటా అంతా ఏ దగ్గర ఉన్నట్టే. అందరు చాలా మంది ఏ తో చాట్ చేస్తూ ఉంటారు కదా, ఏదో ఒకటి పర్సనల్ గానీ లేకపోతే ఎమోషనల్ గా కానీ కనెక్ట్ అవుతా ఉంటారు ఏకి చాట్ చేస్తూ. సో నేను చేసిన చాటింగ్ ఎవరికి తెలియదు అని అనుకుంటాం. బట్ మీరు చేసిన ప్రతి చాట్ ఏ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. సో ఇదిగా టుడే వీడియో అయితే మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఎవరైతే ప్రైవసీ కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వాళ్ళ ఫొటోస్ ని ఎక్కడ ఏ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏదైనా టూల్స్ వాడాలి, ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మీ డివైస్ నుండి అసలు చేయొద్దు. మీకు ల్యాప్టాప్ ఉన్నా లేకపోతే కంప్యూటర్ ఉన్నా అలాంటి డివైస్ లో ఏఐని యూజ్ చేయండి. కానీ ఏదైనా మీ ప్రైవసీ బయటకు వస్తే మీరు సఫర్ అవుతారు, లేకపోతే ఏదైనా పెద్ద ప్రాబ్లం అయింది అని అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మీ ఫోన్ లో ఏ టూల్స్ ని యూజ్ చేయొద్దు. ఒకవేళ యూజ్ చేసినా ఇలాంటి ట్రెండింగ్ ఇమేజెస్ ని లేకపోతే ఇలాంటి ట్రెండింగ్ వాటిని లేకపోతే మీ ఇమేజెస్ ని రిఫరెన్స్ గా ఇవ్వడం ఇలాంటివి అస్సలు చేయకపోవడం చాలా మంచిది. ఇది నా సజెషన్ కూడా. అండ్ ఇంకో టైప్ మనుషులు వచ్చేసరికి ఏముందిలే, లీక్ అయితే ఏమైంది, అసలు ఏం కాదు, నేను అసలు ఏం పట్టించుకోను, నా ఫోటోని ఎలా మార్ఫింగ్ చేసినా ఏం కాదు అని కేర్లెస్ గా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళకి నేను ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తా, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏదో ఒక సోషల్ మీడియానో లేకపోతే ఏఐలోనో ఏదో ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చారు, లేకపోతే ఏదో ఒక ఇమేజ్ ఇచ్చారు, లేకపోతే ఏదో ఒక ఏఐ టూల్ కి మీరు డేటా యాక్సెస్ ఇచ్చారు అనుకో. అండ్ ద సేమ్ టైం ఏదైనా 2 దేశాలకి యుద్ధం జరిగిందనుకో, లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందనుకో, మీ ఫేస్ తీసుకెళ్లి ఆ టెర్రరిస్ట్ ఫేస్ కి పెట్టారనుకో, పెట్టి పబ్లిక్ చేసేసారనుకో, ఏం చేస్తారు? వెంటనే ఆ దేశం వచ్చి మీ మీద కన్ఫర్మ్ అటాక్ చేసింది. అసలు చేసింది మీరు కాదా అని ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ ఆ అటాక్ లో మీ ఫేస్ గనక కనపడిందంటే ఎంక్వైరీలు ఉండవు, ఏముండవు, జస్ట్ ఫైర్ మాత్రమే ఉంటుంది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నా సజెషన్ అనమాట.